మరోసారి మరి స్థానిక సంఘ బాధ్యత కలిగిన ప్రజలకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ తమ్ముడు జట్టు పనివాడు మరి తమ్ముడు ఇజ్రాయెల్ రాజును కూడా చూడడానికి చాలా సంతోషం. మరి తమ్ముడిని చూస్తానని అనుకోలేదు. మరి తమ్ముడు నేను అనేక పర్యాయములు కలిసి పనిచేశాను. వారి స్థానిక సంఘంలో కూడా సభలలో అనేక పర్యాయములు తమ్ముడు పిలుపు మేరకు అక్కడ వెళ్ళి పనిచేయడానికి ప్రోత్సహించాడు. అందరు బట్టి ప్రభుని చూపిస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో ఒక చిన్న మాట మనందరికీ తెలిసిన మాట చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ వాక్యం మీద మనసు ఉంచాలని కోరుతున్నాను. సామెతలు 28వ సామెత 13వ లేఖన భాగాన్ని వచ్చినాన్ని చదువుతున్నా. 28వ సామెత 13వ వచ్చిన చదువుతున్నా. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. బైబిల్ ఉన్న వారందరూ చదివితే మంచిదని ఆశపడుతున్నాను. అందరూ చదువుదాం. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ప్రభు సాయం కోరుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతా నమ్మదగిన దేవుడు, ఏలూరు పట్టణాన్ని ప్రేమించి ఈ స్వరక్తాన్ని సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియులను అనేక రీతిలుగా నీ కృపలో మీరు దీవించారు, ఆశీర్వదించారు. అంతేకాకుండా అంతకంటే ప్రాముఖ్యమైన ఆత్మరక్షణ ఇచ్చారు. కుటుంబాలతో సమూహంగా మనల్ని ఆరాధించడానికి కుటుంబాలతో సమూహంగా చేరి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న మరి వీధులలో పత్రికలు పంచడం, పాటలు పాడడం, సువార్త ప్రకటించే గొప్ప భారాన్ని మరి సంఘానికి ఇచ్చారు. మీకు స్తోత్రాలు. అల్పుడైన నేను కూడా పాలు పంపులు కలిగే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు. దేవా, పంచిన పత్రికలు, పాడిన పాటలు, చెప్పబడిన మాటలు వృధా కాకున్నట్లు మీరు సహాయం చేయండి. అవి ఫలించినప్పుడు నీ కృప అనుగ్రహించమని సన్నిధిలో వచ్చి మనం శుద్ధిస్తున్నాం. ఈ రాత్రి చేరి వచ్చిన మా ప్రియులను బట్టి మిమ్మల్ని శుద్ధిస్తున్నాం. దేవా, కనికరించండి. నమ్మిన వారిని బలపరచండి. నమ్మని వారు నైనా ఒక్కరైనా ఈ రాత్రి నీ వైపు ఆకర్షింపడానికి నీ కృప అనుగ్రహించండి. మిమ్మల్ని స్థుతిస్తూ మైపరుస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థనలు చేసే వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి అందరూ. అందరికీ వందనాలు. 2 చేతులు జోడించి నోటితో వందనాలు చెప్పండి. వందనాలు. రైట్, మంచిది, సంతోషం. పిల్లరా, దేవుని వాక్యం మీద మనసు ఉంచుదాం. దేవుని సన్నిధిలో ఉన్నాం. చాలామంది చాలా దిగులుగా ఉన్నారు. కారణం మరి దూరం అయింది, చాలా పాటలు పాడారు. మరి ఇంటికి వెళ్ళారికి ఎంత ఇద్దని తలొస్తున్నారు, ఏమో తెలియదు. తుదకు వేరేదిగా అయినా మరి వాక్యం మీద మీ గమనం ఉంచాలని కోరుతున్నాను. రాత్రి అంతా నేను ప్రయాణం చేసి వచ్చాను. పగులు అసలు ఒక మాట చెప్పాలో 1 గంట కూడా రెస్ట్ చేయలేదు. ఈ రాత్రి అంతా ప్రయాణం చేయాలి. రేపు పరిచర్య ఉంది. మరి రేపు రాత్రి అంతా ప్రయాణం చేసి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ పరిచర్య ఉంది. మళ్ళీ అలాంటి పరిస్థితులు సేవ జీవితంలో ఉన్నాయి. మనకు దేవుని సన్నిధికి సమయం ఎక్కువగా ఇవ్వడం ప్రాముఖ్యత అనే సత్యాన్ని మీరు గమనించే వారిగా ఉండరు. కాబట్టి మీరు అంత ఇక్కడికి చేరి వచ్చారని నేను తలస్తున్నాను. ఇంత సమయం వరకు కూడా సామెతల గ్రంథం మనకు తెలుసు. భక్తుడైన సొలొమోను రాసిన గ్రంథమే సామెతల గ్రంథం అనే మాట మనం చదువు. సామెతలు అని చెప్తారు, కీర్తనలు అని చెప్తారు. సహజంగా గ్రంథము అనే మాట అది చెప్పకూడదు, కానీ సహజంగా మనం పలుకుతూ ఉంటాం. ఇలా గమనించాలి. నెలలో 31 రోజు ఉంటే 31 సామెతలు సొలొమోను మహారాజు రచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను రచించిన కొన్ని కీర్తనలు కానీ, పరమగీతంలో కానీ, మరి ప్రసంగి కానీ, మరి ఇలాగా సామెతల గ్రంథం కానీ మనం చూడగలం. ఈయనకు యతిథ్య అనే ఒక పేరు కూడా ఉన్నట్టుగా మనం గుర్తించగలం. కానీ అనుభవపూర్వకంగా తన యవ్వన దశలో ఉన్నప్పుడు మరి అనేక రీతిలుగా దేవుని ప్రేమను ధిక్కరించి వెనుకబడిన స్థితిలో తాను ఉన్నట్టుగా గుర్తించినప్పుడు మరి యొక్క సామెతల గ్రంథం రాశాడని, మరి వృద్ధాప్రేమలో ప్రసంగి గ్రంథాన్ని రాశాడని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. తుదకు ఏ రీతిగా 28వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనం మనందరికీ తెలిసిన మాటే. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అనే మాట చూస్తున్నాం. దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దాచిపెట్టువాడు, ఒప్పుకొనివాడు, విడిచిపెట్టువాడు అనే 3 మాటలు మనకు కనబడతాయి. పిల్లరా గమనించాలి. అతిక్రమం దాచిపెట్టువాడు, ఒప్పుకొనేవాడు, విడిచిపెట్టినవాడు, దాని రిజల్ట్ వర్ధిల్లుతాడు. కానీ ఒప్పుకున్నవాడు వర్ధిల్లడు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం.
నేటి సహజంగా చాలామంది మరి వారు ముందుకు సాగుతుండగా జీవిత ప్రయాణంలో చాలా దాచిపెడతా ఉంటారు. చెప్పరు, చెప్పవలసినప్పుడు చెప్పరు, సందర్భం వచ్చినప్పుడు చెప్తారు. అంటే ఒక పెద్ద విపత్తి జరిగినప్పుడు ఎందుకు ఇలా అయింది అని అంటే ఇది నాకు ముందే తెలుసు అని చెప్తారు. ఇది అవుతుందని నాకు తెలుసు అంటారు. మరి ఈ పని చేసింది ఎవరంటే నేనే చేశాను, నీకు చెప్పడానికి ధైర్యం లేక అందుకే చెప్పలేదని చెప్తా ఉంటారు. మరి ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు దాస్తున్న పరిస్థితులను మనం చూడగలం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర తండ్రి కంటే తల్లికి దగ్గరగా ఉంటారు. పిల్లలు తండ్రికి సమీపంగా ఉంటారు. పిల్లలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారి పరిస్థితి ఏంటి, వారి స్నేహితులు ఏంటి, వారి విధానాలు ఏంటి, తండ్రి కంటే తల్లికి బాగా తెలుసు. అవునగా చెప్పండి అమ్మ, తల్లని ఊపండమ్మా. అవును, కానీ ఆ విషయాలన్నీ తండ్రికి చెప్పరు. చాలామంది చెప్పరు. కొంతమంది చెప్తారు, చిన్న విషయాలేగా చెప్పడం ఎందుకంటారు, నీ డాడీకి చెప్తాను అని చెప్తారు. పాప డాడీకి చెప్తా, బాబు డాడీకి చెప్తాను అని చెప్తారు, కానీ చెప్పరు. దాన్ని ఏం చేస్తున్నారు, దాచిపెడుతున్నారు అన్నమాట. వారి స్నేహితులతో వెళ్ళినప్పుడు వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నీకు తెలుసు, కానీ అవసరమైతే పాప కానీ బాబు కానీ తల్లికి చెప్తారు. ఎందుకంటే తల్లిని వారు బాగా ఎలా ఐస్ చేయాలో వారికి తెలుసు. పాపకు కానీ బాబుకి కానీ తల్లి దగ్గర ఎలాగ డబ్బులు ఇప్పించుకోవాలో తెలుసు. చాలా జాగ్రత్తగా గమనించాలి. తండ్రిని ఏ రీతిగా చూస్తారంటే చాలామంది పిల్లలు ఒక ఏటీఎం లాగా తండ్రిని చూస్తారు. డబ్బులు అవసరమైనప్పుడే ఎవరు గుర్తొస్తారు చెప్పండి, తండ్రి గుర్తొస్తాడు. తర్వాత తండ్రి గుర్తురాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. డబ్బులు కావాలంటే డాడీ సొక్క జేబులు ఉంటాయేమో చూడు, ప్యాంటు జేబులు ఉంటాయేమో చూడు, పర్సులు ఉంటాయేమో చూడు, ఏటీఎం కార్డు చూడు అన్నట్టుగా చెప్తున్నట్టుగా తల్లిదండ్రులను మనం చూడగలం. అవసరాన్ని బట్టి తీసుకున్నట్టు తప్పనట్లేదు. భార్యాభర్తల్లో ఉన్న అన్యోన్యతను బట్టి వారికి ఆ పిన్ నెంబర్స్ అవన్నీ తెలిసే ఉన్నవారికి ఉండట తప్పు లేదు. కానీ నేటి దినాలలో భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త కనీసం ఫోన్లో ఉండే లాక్ నెంబర్ కూడా చెప్పని వారు కొంతమంది ఉన్నారు. బ్యాంకులో ఉండే ఇప్పుడు పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇలాంటివి చూస్తున్నాం. వాటికి కూడా లాక్ నెంబర్స్ పెట్టుకుంటున్నారు. అవి కూడా చెప్పట్లే, సీక్రెట్ నెంబర్ చెప్పట్లే. ఎందుకని కాజేసేవారిగా ఉన్నారనే సంగతులను మనం చూస్తున్నాం. తుదకు ఏ రీతిగా అయినా దానిని పట్టేసినప్పుడు వారు చేసే విధానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఎన్నటి పిల్లారా గమనించాలి. పాపము అనే మాటను, అతిక్రమం అనే మాట, ద్వేషము అనే మాట కొన్ని విధానాల్లో మనం చూడగలం. కానీ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకొనువాడు అనే మాట, ఒప్పుకొనుట అనేది చాలా ప్రాముఖ్యత. ఒప్పుకుంటారు కొంతమంది, విడిచిపెట్టారు. అది వచ్చిన బలహీనత. ప్రభు దగ్గర మనం అంటాం కదా, ప్రతి శనివారం వెళ్ళి క్షమించయ్యా, వారం అంతా సీరియళ్ళు చూసా, సినిమాలు చూసా, కార్తీక దీపాలు, మొగల్ రేకులు, ఇంకా ఏదో టీవీలో చూసా, సెల్ ఫోన్లో చూసా, ఇవన్నీ చూసా, క్షమించు, కడుగు, శుద్ధి చేయి, పొద్దున్నే బలలో పాలు పంపులు కలగాలి, రొట్టె విరచాలి ఇవన్నీ చెప్తారు. మళ్ళీ వారం అంతా సోమవారం, అది ఆదివారం ఆరాధన అయిపోయి ఇంటికి వెళ్ళినాంచే రిమోట్ ఎక్కడుంది, కరెంట్ ఇప్పుడే తీసేసాడే అన్నట్టు చెప్తా, మళ్ళీ పెట్టుకొని చూడడం, ఆనందించడం, సంతోషించడం, మళ్ళీ శనివారం రావడం, క్షమించు, కడుగు, శుద్ధి చేయి, మళ్ళీ ఆదివారం అయిపోతున్నా కానీ మళ్ళీ కంటిన్యూ, మళ్ళీ శనివారం రావడం, క్షమించు, కడుగు, శుద్ధి చేయి. ఇదే కదా. అంటే ఒప్పుకుంటున్నారు, ఏం చేయట్లే, విడిచిపెట్టట్లే. ఒక సీరియల్, సినిమాల విషయాలే కాదు, ఏది చేయకూడదో మనకు తెలుసు, ఏది అనుసరించకూడదో మనకు తెలుసు, ఏది ఆచరించకూడదో మనకు తెలుసు, ఏది పాటించకూడదో తెలుసు, ఏది తప్పు ఏది తప్పు కాదో మనకు తెలుసు. కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి మానవుడు జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడానికి వీలు లేదు. ఒప్పుకొని విడిచిపెడితేనే. కొంతమంది ఎప్పుడు ఒప్పుకుంటారంటే పట్టుకున్న తర్వాత ఒప్పుకుంటారు. ఏయ్ నువ్వే చేసావు, నువ్వు తప్ప ఇంకెవరు కాదంటే నేనే చేశానంటారు. ముందు చెప్పరు. 4 సివట్లో, 4 దెబ్బలు, 4 పరిస్థితుల తర్వాత చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
అప్పటికి ఏమవుతుంది? పనిష్మెంట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒక మాట చూస్తారా? దాడిపోదాం. వాక్యం మీద మనసు ఉంచుదాం. ఏబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చూస్తారా? ఏబు గ్రంథం ఎన్నికి వెళ్దాం. ఏబు గ్రంథం వాక్యం మీద మనసు ఉంచండి. ఏబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం చదువుతారా? ఆదాము చేసినట్లు నా దోషంలో దాచిపెట్టుకొని భయపడియు గడిచియు మౌనంగా ఉండి రొమ్ములో నా పాపమును కప్పుకున్న వెడల. చూశారండి? రొమ్ములో పాపమును కప్పుకుంటే పరమందున్న దేవుడి దృష్టిలో ఏమవుతారంట? వేషధారణ అంట. మన పితరుల తండ్రి అయిన ఆదాముని అక్కడ చూపిస్తాను. ఆదాము చేసినట్టు. ఆదాము ఏం చేశాడు? ఆదామా రోజు దేవుడు చల్లపూట వచ్చేవాడు, మాట్లాడేవాడు, చక్కగా వర్షిప్ చేసుకునేవారు, ఆరాధించుకునే క్రమం ఉంది. 3వ అధ్యాయంలో మనం చూడగలం. ఆదామా అని పిలిచినప్పుడు ఏంటి ప్రభువా అని వచ్చేవాడు, చక్కగా మాట్లాడుకున్న పరిస్థితులు మనం చూస్తాం. కానీ మనము 3వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ప్రభువు ఎత్తుకులాడవలసి వచ్చింది. ఎక్కడున్నాడో తెలుసు. నేను దిగంబరిగా ఉంటిని, నీ మాట విన్నప్పుడు భయపడి దాగుకొంటిని. భయపడ్డాడు, దాక్కున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. భయపడి దాగుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నేను చేయొద్దన్నాను కదా, ఎందుకు చేశావు? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. రొమ్ములో పాపమును కప్పుకున్న వెడల దేవుని దృష్టిలో ఏమవుతారు చెప్పండి? వేషధారులు అవుతారు. ఎంత కఠినమైన మాట చెప్పాడండి అక్కడ భక్తుడు. రొమ్ములో పాపమును దాచుకున్న వెడల వేషధారత్వం కలిగిన వారిగా ఉంటారు. దాచుకుంటున్న స్థితిని చాలామందిని మనం చూడగలం. హృదయంలో పాపమును దాచుకుంటూ, హృదయంలో పాపమును గూడు కట్టేలాగా ఉంచుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హోషేయ భక్తుడు కూడా ఈ మాటను చాలా చక్కగా తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. 6వ అధ్యాయం హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథం. ఆదాము నిబంధన మీరినట్టు. ఏం మీరారంట? ఆదాము నిబంధనను మీరాడు. 3వ అధ్యాయంలో ఆజ్ఞను అతిక్రమించాడు అన్నాడు. ఇలా గమనించాలి. హృదయంలో పాపమును దాచుకున్నాడు అని మాట చూస్తున్నాం. నిబంధనను మీరిన ఆదాము. హోషేయ భక్తుడు కూడా ఆ మాటను తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిబంధనను మీరిన ఆదాము హృదయంలో పాపమును దాచుకుంటున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. నీ హృదయంలో పాపం ఉంది, నీ హృదయంలో అపవిత్రత ఉంది, నీ హృదయంలో చెడుగు ఉంది, నీ హృదయంలో దుర్మార్గత ఉంది. దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు గద్దిస్తున్నాడు. అది ఏ రూపంలోనైనా ఉంది అని ఏ కోణంలోనైనా ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఒప్పుకోవడానికి మానవుడు ఇష్టపడట్లేదు, విడిచిపెట్టడానికి ఇష్టపడట్లే. కప్పుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాచుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అతిక్రమంలో దాచిపెడుతున్న జీవితము చాలామంది యేసు క్రీస్తు నమ్మని వారిలో చూస్తా. నమ్మామని భక్తి ముసుగులో దేవునికి విరోధమైన అపవిత్రత కలిగి నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవించే వారిలో కూడా అతి మనసు కలిగిన వారిని మనం చూస్తాం. అందరిలో కాదు, కొందరిలో. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అతిక్రమంలో దాచిపెట్టువాడు దాచుతున్న పరిస్థితులు మనం చూస్తాం. పిల్లరా, ఆదాము రొమ్ములో పాపమును దాచుకున్నాడు, ఆజ్ఞను అతిక్రమించి నిబంధనను మీరాడు. ప్రేమ కలిగిన దేవుడు మొదటి మానవుడు కాబట్టి, నేను అనుకుంటున్నా మొదటి మానవుడు కాబట్టి దేవుడు మొదటి అధ్యాయంలో 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని వాగ్దానం చేశాడు కాబట్టి బతికించాడేమో అనుకుంటున్నా. లేకపోతే అప్పుడే చంపేసేవాడేమో బహుశా.
దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పనిష్మెంట్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళివేసి పిల్లలుగా ఆజ్ఞ అతిక్రమించిన ఆదామును కూడా ప్రభువు మాట్లాడుతూ దేవుని కుమారుడు ఆదాము అనే మాటలు కూడా మనం చూడాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. జాగ్రత్తగా ఆలోచన చేసిన వారి ఉండాలి. ఆదాము ఆ అతిక్రమంలో ఏం చేశాడు? దాచిపెట్టాడు. దేవుడు పిలిచినప్పుడు ఆదాము ఎక్కడున్నావు, మరి ఎందుకు ఆ పండు తిన్నావు, ఆ పరిస్థితి ఏంటంటే ఏం చెప్పాడు? ప్రభువా తప్పైందయ్యా అన్నాడా? అల్లే ఏం చెప్పాడు చూసారా? భార్య ఏమైనా చెప్పాడు. ఆమె ఏం చెప్పింది? నాకేం తెలియదయ్యా, వాడెవడో వచ్చి వాడు చెప్పాడు. చూసారా? వీడు కాదని వాడు కాదు వీడు ఇటు చెప్తుంటారు. ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటుంటారు. ఇప్పుడు అలా గమనించాలి. నేను బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రిన్సిపాల్ ఒకరోజు ఆల్రెడీ ప్రేయర్ చేస్తూ ఉంటారు. నాకు అక్కడ డిస్టర్బెన్స్ అవి అంటే అప్పుడు కూడా నాకు ఇష్టం ఉండదు. ఒకడు భలే అల్లరి చేస్తూ ఉంటాడు. ఎంత అల్లరి చేస్తాడంటే అంత అల్లరి చేస్తాడు. ఆయన ప్రార్థన చేయకుండా ఎందుకు అల్లరి చేస్తున్నాడు? పైకి వచ్చాడు, ముందున్నాం, అల్లరిని చూశాడు. ముందు వరుసలో మేము ఉన్నాం, ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాం. ఒక మంచి కర్ర తీసుకొని భయంకరంగా కొట్టాడు, 2 దెబ్బలు కొట్టాడు. మేమున్న గుంపులో ఉన్న నలుగురిని, అంటే మేము ప్రేయర్ చేస్తున్న గుండ్రంగా కూర్చున్న నలుగురిని కొట్టేశాడు. మేమెవరూ అల్లరి చేయలేదు. వాడేం చేస్తున్నాడంటే ప్రిన్సిపాల్ను కాపాడయ్యా చూసి ఆయన వచ్చేది చూసి ఆయనను గుర్తుపట్టి, ఆయనకు ఆరోగ్యం బాగలేదు నాయన, ఇప్పుడు ఇలా ఉన్నాడు పరిస్థితి, రే తొందర ప్రార్థన అవ్వండి అంటే ఇలా అన్నాడు. వాడిని చూసి నేర్చుకోండిరా, మీరు వాడిని చూసి నేర్చుకోండిరా అంటే. ఇప్పుడు దాకా అల్లరి చేసింది వాడే, గొడవ చేసింది వాడే, ఆయన పైకి రావడానికి కారణం వాడే. చెయ్యని తప్పు మా మీద మోపబడి బంధించింది, కొట్టింది మమ్మల్ని. చాలా కోపంతో అసలు ఎలా కొట్టాడంటే అలా కొట్టాడు. 2 దెబ్బలు కూడా మామూలు కొట్టలే, పోలీసు వాళ్ళ లాఠీ లాంటివి తీసుకొని వచ్చి కొట్టాడు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. తర్వాత విషయం అర్థమైంది. తర్వాత ఆయన బాబు పొరపాటు అయింది బాబు, నాకు విషయాలు అర్థమైనాయి, తర్వాత వేరే వాళ్ళు చెప్పారు అని చెప్పాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆదామును గుర్చిన మాటలు ఎంతో అద్భుతంగా దైవ గ్రంథంలో రాయబడ్డాయి. మొదటి ఆదాము కనుక మనం నేటి దినములో ఇలా కూడుకోవాలనేది ఆయన సంకల్పంలో ఉంది కనుక, ఆయన వచ్చి ప్రాణం పెట్టాలి కనుక, 3వ అధ్యాయంలో ఉన్న ప్రవచన నెరవేర్చబడాలి కనుక ఆదామును బ్రతికించాడని నేను అనుకుంటున్నాను. బహుశా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆదాము రొమ్ములో పాపమును దాచాడు, ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు, ఆదాము నిబంధనను మీరాడు, అయినా ప్రభు కనికరించాడు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్న పరిస్థితులు మనం చూస్తాం. ఈరోజు ఒప్పుకోవట్లేదు ఎవరు. చెప్పు అంటే ఎవరు చెప్పట్లా, నాకు తెలియదు, తప్పు చేసినాడు కూడా నేను చేయలేదండి, నాకేం తెలుసు అంటున్నారు. నువ్వు తప్ప ఎవరు కాదు, నాకు తెలియదు, మీరేమన్నా చేసి చంపండి, కొట్టండి, జైల్లో పెట్టండి, నాకు తెలియదు. దొంగతనం చేసినోడు అట్టే అంటున్నాడు, చెయ్యనోడు అట్టాడు, చేసినోడు చేయనోడు తెలియట్లే. నేటి దినాలలో చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. మా కుటుంబంలో చాలామంది పోలీస్ వ్యవస్థలలో కొంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. నేను అడిగాను, మా అన్నయ్యని అడిగాను, అన్న మీరు ఎలాగా కేసులు ఇట్లా విషయాలన్నీ మీరు దొంగలను ఎలా పట్టుకుంటారంటే, ఒక దొంగతనం చేసినప్పుడు, ఒక నేరం చేసినప్పుడు, లేదా ఒకటి ఏదన్నా గొప్ప తప్పు అక్కడ జరిగినప్పుడు దొంగతనం చేసిన వ్యక్తి ఏదో ఒక ఆనవాళ్ళు ఇడిచిపెట్టి వెళ్తాడంట. అక్కడ ఏదో ఒక ఆనవాళ్ళు ఇడిచిపెట్టకుండా మాత్రము వెళ్ళడంట. దాని వలన వాళ్ళకి అనుకుంటారని ఫస్ట్ పాయింట్ చెప్పాడు. ఇంకా ఒకవేళ అది కూడా దొరకకపోతే ఎట్లా అంటే, అనుమానం ఉన్న వ్యక్తులతో మేము మాట్లాడుతున్నప్పుడు మేము ఏ రీతిగా వారిని శిక్షిస్తామో, ఏ రీతిగా వారిని కొడతామో అవన్నీ మేము డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఇలా కొడితే కానీ అర్థమవుద్దిరా, ఇలా కాళ్ళు కట్టేయాలి, వేడి నీళ్ళు పెట్టాలి, ఇలాగా కాళ్ళు కట్టేసి కొట్టాలి, ఈ రీతిగా వాళ్ళు ఏళ్ళ సందులలో గోళీలు పెట్టి కొట్టాలి, ఇలా చెప్తున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో అప్పుడే మార్పు వచ్చేస్తుందంట. అన్యారం చేసిన వాళ్ళు, ఊరు నాయన ఇది నిజంగా వీళ్ళు ఇటనే కొడితే చచ్చిపోతాము, ఒప్పుకుంటే మంచిదన్న ఆలోచనకు వచ్చేస్తారంట. వీళ్ళు మాట్లాడుకుంటా గమనించే వాళ్ళు ఉంటారు, మాట్లాడుకునే వాళ్ళు ఏరుగుంటారు, వాళ్ళ విధానం వేరుగా ఉంటారు. పరిస్థితులు ఉంటే ఆటోమేటిక్గా పట్టేస్తారంట.
చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆదామా ఏడున్నావంటే చెట్టు చాటు ఉన్నానని చెప్పాడు. ఎందుకే తప్పు చేసి? నేను చేయలేదయ్యా, నాకేం తెలుసు అని చెప్పాడు. అవ్వమ్మా నువ్వెందుకు? నేను కూడా చేయలేదు. ఇలాంటి నెపల్ల పరిస్థితి నేటి దినాలలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఆదాము పాపమును రొమ్ములో ఏం చేశాడు? దాచుకున్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. ఒక మాట చూస్తారా? దాటిపోదాం. వాక్యమైన మనస్సు ఉంచండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దాచిన వ్యక్తులను నేను ఇలా గుర్తు చేసి మిమ్మల్ని వదిలిపెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. 7:21. దోపుడు సొమ్ములో పై వస్త్రమును, వెండిని, బంగారు కమ్మిని చూచి ఆచించి తీసుకొంటిని. భూమిలో ఏం చేశాడంట? దాచిపెట్టాడు. మనకు తెలుసు ఎవరి వ్యక్తి కాదు. బంగారు ఎండి వస్త్రం తెచ్చుకున్నాడండి. ముట్టుకోకూడదురా బాబు అని చెప్పాడు. మీకు సమస్తాన్ని ఇస్తానని ప్రభు చెప్పాడు. మీకు ఇలాగైతేనే విజయం కలుగుద్దని చెప్పాడు. అక్కడున్న సమస్తం శపించబడిందని చెప్పాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒక యుద్ధ వీరుడికి ఆలోచన కలిగి, అబ్బా బంగారు, ఈ బంగారుతో ఏం చేసుకోదు? ఎంతమందిలో 6 లక్షల కాలు పొలంలో నన్ను కన్ని కనుగొనేవాడు ఎవడని తలంచాడేమో బహుశా. బంగారు చూశాడు, ఎండి చూశాడు, వస్త్రాలు చూశాడు. తన దగ్గర ఏదన్నా ఒక కిట్ ఉందేమో, ఆ కిట్లో అన్నిటిని దాచుకున్నాడు. తెచ్చి భార్యకు చూపించాడేమో బహుశా. చూపించిండో కూడా లేదో తెలియదు. ఎక్కడైతే తన ఒక డేరా ఉందో అక్కడే గుంత తీశాడు, పాతి పెట్టాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. అక్కడే చిన్న ఆయి అని పట్టణానికి వెళ్ళారు. యుద్ధ వీరులు బహుశా 36 మంది అనుకుంటాను. యుద్ధ వీరులు అతులయ్యారు. ఏంటిది? అడుగుపెట్టిన స్థలం ఇస్తానని ప్రభు చెప్పాడు కదా. ఇంత ఉపద్యందుకు జరిగింది. యెహోషువ బట్టలు చించుకొని ఎంతో వేదనతో దేవుని పాదాలు పట్టుకుంటే ప్రభు ఇలా చెప్పాడు, ఆపు, ప్రార్థన ఆపు. ఎల్ల ముందు జనులు ఆజ్ఞ అతిక్రమించారు. నువ్వు సవరించాలి. ప్రార్థించే సమయం కాదు ఇదే. వారు పాపం చేసి ఉన్నారనే సంగతులు తెలియజేస్తున్న మాటలను మనం జాగ్రత్తగా గమనించాలి. ఒక మాట చూడండి. 7వ అధ్యాయంలోనికి వస్తారా? 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలుడు శ్రాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుక తిరిగిరి. శ్రాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా వారు నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉన్నాను. శాపగ్రస్తమైనది, శాపభరితమైనది మీ ఇంటిలో, మీ హృదయంలో, మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉండడానికి వీలు లేదు అన్నట్టు చెప్పారు. నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు చెప్పండి ఏమై ఉండను? తోడై ఉండను అని చెప్పాడు. నిర్మూలం చేస్తేనే నేను తోడై ఉంటానని ప్రభు చెప్పాడు. నేను తోడై ఉండాలంటే నిర్మూలం చేయాలి. ఏం చేయాలని చెప్పండి? నిర్మూలము చేయాలి. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దోమలకి ఏం కొడుతున్నారు? శానిటైజర్స్ కొడుతున్నారు. ఇప్పుడు పొగ మందు లాంటిది కొడుతున్నారు కదా. పొగ మందులు దాని గురించి మొన్న ఒక చర్చ జరిగింది. బయట కాలువలలో పొగ మందు కొడుతున్నప్పుడు ఆ కాలువ లోపల మన ఇల్లు ఉంటుంది. ఆ దోమలన్నీ ఆ పొగకు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. వాళ్ళు కొట్టాల్సింది ఎక్కడ చెప్పండి? ఇంట్లో కదా. ఇంట్లో దోమలను బయటికి పంపించాలి. కానీ అది చేయరు మున్సిపాలిటీ వాళ్ళు. బయట ఎక్కడైతే కాలువ ఉందో అక్కడ కొట్టేస్తారు. అవి భయపడి ఆ స్మెల్కు లోపలికి వచ్చేస్తాయి. అప్పుడు నిమ్మలంగా కావాల్సిన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ మనకు తెచ్చినట్టాయి. ఆ యొక్క శానిటైజర్ వారు చేయడం వలన ప్రయోజనమేమి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? రోగ నిరోధక మేము చేపట్టాము, మేము దోమలన్నింటిని చంపాము. వంట ఒట్టిదే. ఈరోజు జట్టు మీదనే దోమ వాళ్తున్న పరిస్థితి ఉంది. ఆ జట్టు పవర్ లేక ఈరోజు ఆ పరిస్థితిలో విధానాలను మనం చూస్తున్నాం. వినండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆకాను అనబడిన వ్యక్తిని గురించిన సంగతులను మనం ఆలోచన చేస్తే, వినండి, నిర్మూలం చేస్తేనే తప్ప యెహోషువతో ప్రభు చెప్తున్నాడు, నేను మీకు తోడై ఉండను అన్నమాట మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. 6వ వచనం చదువుతారా? 7:6 7వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ బట్టలు చించుకొని పెద్దలను
ఏం చీల్చుకున్నాడంట చూశారండి. పాపం యెహోషువ తెలియదీశాడు. చాలా నమ్మకమైన వాడు, బట్టలు చీల్చుకున్నాడు. ప్రభువా, ఏనే జ్ఞానగిరిని తెలివిలేని వాడుగా నేను ఉన్నప్పుడు మోసేకు తోడై ఉన్నట్టు ఉంటాను, మోసేను నడిపించినట్టు, మోసేకు సహాయం చేసినట్టు నీకు సహాయం చేస్తాను, పాలుదేలను ప్రవహించు దేశానికి తీసుకెళ్తానని చెప్తావు. ఈ ఉపత్తి ఎలా, ఈ అపాయం ఎలా, ఈ కీడు ఎలా, ఈ మరణం ఎలా? యుద్ధవీరులు మరణించుట వేళ బట్టలు చించుకున్నాడు. చాలా జాగ్రత్తగా ప్రభు అన్నాడు, ప్రార్థన చేయడం కాదు, లే ప్రార్థన ఆపు. ఇశ్రాయేలు శ్రాపగ్రస్తులయ్యారు, శ్రాపగ్రస్తులైన వారిని కనిపెట్టి దాన్ని నిర్మూలన చేయని చెప్పాడు. హృదయంలో పాపం ఉంచుకొని, హృదయంలో అపవిత్రత ఉంచుకొని, హృదయంలో చెడు ఉంచుకొని, దేవునికి విరోధమైన స్వభావం కలిగి, మనసు కలిగి ఎంత ప్రార్థిస్తే, ఎంత ఉపవాసం ఉంటే, ఎంత ఏడ్చి దేవుని పాదాలు పట్టుకుంటే ప్రయోజనం ఉందా చెప్పండి? జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లారా గమనించాలి. ఆకాను అనబడిన వ్యక్తితో ఇలా చెప్పాడు ప్రభు. పిల్లారగా యెహోషువ తనను గుర్తుపట్టి ఇక్కడ రా అని చెప్పి ఆకానును బయటికి తీసుకొచ్చినప్పుడు, ఎందుకు ఇలా చేశావు, నువ్వు ఎందుకు ఇలా చేశావు, తను పట్టబడ్డప్పుడు తను చెప్పాడు. ముందు చెప్పిన వాడు ఒప్పుకుంటే బ్రతికిపోయాడేమో బహుశా. పిల్లారగా ఒప్పుకునేవాడు ఒప్పుకొని విడిచిపెడితే బాగుపడేవాడేమో. యూదా గోత్రానికి చెందిన ఒక యుద్ధవీరుడు పిల్లారగా దేవుని ఉగ్రతకు గురైపోయాడు. కారణం, బంగారు ఎండి చీనాను వస్త్రం తెచ్చుకొని ఏం చేశాడు? దాచిపెట్టాడు. గుంత తీసి దానిని దాచిపెట్టి అనుభవించాడా? అనుభవించలేదు. దాచిపెట్టుకున్న స్థితిని మనం చూస్తున్నాం. తన వలన తనకు, తన భార్యకు, తన కుటుంబానికి, తన పశువులు అన్నీ కూడా మరణించినట్టుగా మనం చూస్తున్నాం. శాపగ్రస్తులైనది మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉన్నాను. నేను అందరికీ వందనాలు చెప్తున్నా. చాలామంది రక్షణ పొందిన తల్లులు ఉన్నారు, ప్రభుని నమ్ముకున్న వారు ఉన్నారు. మనలో దేవునికి విరోధమైన శాపగ్రస్తమైనది ఏముందో గుర్తిరగాలి, దానిని గుర్తిరగాలి, దాన్ని రిమూవ్ చేయాలి. అది ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంత చిన్నదైనా కావచ్చు. చిన్నదైనా నువ్వు అనుకుంటున్నావేమో, అదేం చేస్తుంది అనుకుంటున్నావేమో. ఒక చిన్న జెర్రి పిల్ల కనబడితే దాన్ని చంపేస్తాం, అవునగా చెప్పండి. ఒక చిన్న తేలు పిల్ల కనబడితే దాన్ని చంపేస్తాం, అవునగా చెప్పండి. ఎందుకని? దాని స్వభావం మంచిది. మనలో దేవునికి విరోధమైన ఆ బలహీనతను ఎందుకు చంపలేకపోతున్నాం? ఇలా గమనించాలి. అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ విసర్జించాలి, ధరించుకోవాలి, పాతి పెట్టాలి అనే సంగతులు చాలా చెప్పాడు. చంపివేయాల్సినవి చాలా మనలో ఉన్నాయి అనే సత్యాన్ని జాగ్రత్తగా గుర్తిరగాలి. మనం అనుకోవచ్చు, నేను నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, ఆరాధన చేస్తున్నా, నేను విశ్వాసిని అని మనం చెప్పుకోవచ్చు. ఎవరికి వారు ఆలోచన చేస్తే తప్పక మనము గుర్తిరగలమనే సత్యాన్ని గమనించాలి. ఆకాను పట్టబడేంత వరకు ఒప్పుకోలేదు, అందుకే ఉపత్తిని ఎదుర్కొన్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. పిల్లారా గమనించాలి. ఆకాను మరణానికి కారణం ఒప్పుకొని కాదు. ఒప్పుకున్నాడు లేదా? ఆకాను ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? పట్టబడినప్పుడు ఒప్పుకున్నాడు. ముందు పోలీసు వాళ్ళు ఏమంటారు, రే నువ్వు నిజం చెప్పు, అందుకు కొట్టం, నిన్ను కొట్టం, నువ్వు నిజం చెప్పు, ఒప్పుకో, అంతే అని చెప్తారు ముందు. అంతే. ఒప్పుకుంటే వాడికి అంత పెద్ద శిక్ష ఉండదట. ఒప్పుకోకపోతే అది చెప్పడం కొరకు రకరకాలు చేస్తారట. అంత పని జరుగుద్ది అన్నట్టు. వినండి పిల్లారా, 6 లక్షల మందిలో ఒక వ్యక్తిని గుర్తించుట అంత సులభమైన పని? ఎంతో వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు పిల్లారా గమనించాలి. యెహోషువ అనుభవించాడు, ప్రభు కూడా దుఃఖం. ప్రభువా అన్నాడు. ప్రభు తన కృపను గురించి ఎలా గుర్తించగలనయ్యా? 6 లక్షల మందిలో ఇంట్లో ఉన్న 4గురినే గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. జేబులో డబ్బులు కొట్టేసింది ఎవరో తెలియట్లే. 4గురుంటే 6 లక్షల మందిలో ఎలా గుర్తించగలను? పిల్లారా గమని, గోత్రాలెన్ని 12 ఇలా చెప్పాడు. 6 లక్షల మందిని విడది 50,000 లెక్క అన్నాడు. 50,000 విడదీశాడు. 50,000 మందిలోనే ఎలా గుర్తించగలనయ్యా? మళ్ళా ప్రభుని అడగా ఇలా చూపించాడు. వాళ్ళ తండ్రి పేరు ఇది, ఫలాని వ్యక్తి మనముడైన వ్యక్తి పేరు ఇది, గోత్రం ఇది చెప్పేశాడు. అంతే కథ.
అతిక్రమములు దాచిపెట్టాడు, వర్ధిల్లుల స్థితిలో ఉండి దేవుని ఉగ్రతను ఎదుర్కొన్నాడు. ఆఖాను దేవుని ఉగ్రతను ఎదుర్కొన్నాడు. వినండి, అదే ఇశ్రాయేలు ప్రజలు. నేను అనుకుంటున్నాను, వినండి పిల్లారా, గమనించాలి. అక్కడ ఆ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, ఎవరైతే ఆ వేదనతో, ఆ దుఃఖముతో, ఆ నిట్టూర్పుతో ఉన్నారో, యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లయితే, మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి ఆ జనులు ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి అనే మాటలు చూస్తున్నాం. పిల్లరా, మనం అక్కడ ఆ మాటను మనం గమనిస్తున్నప్పుడు 36 మనుషులు అతులైరి అన్నాడు. 36 మనుషులు ఏమయ్యారంటే చెప్పండి, అతులయ్యారు. అమ్మా వినండి, ఇంట్లో యజమానుడు చనిపోయాడు, కారణం ఎవరో తెలిస్తే ఏం చేస్తాం మనం చెప్పండి? ఈ 36 మంది రాళ్ళు తీసుకొని మామూలు కొట్టిండ్రు వాళ్ళను. మాకు యజమానుడు లేకుండా చేసింది కారణం నువ్వంటరా అని. ఇప్పుడు యోనా గారు ఉన్నారు, ఎక్కడికి పోమన్నాడు అక్కడికి చెప్పలే, గమ్ముగా అడుగుని పోయి పడుకొని నిద్రపోతా ఉన్నాడు. అంటే వాడనాయకుడికి ఏమో అర్థం కాలేదు, ఏంది ఇది ఎంత పరిస్థితి అని. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పాడు, మీ సరుకులన్నీ సముద్రంలో పడేయండి అన్నాడు. ఇదేందయ్యా, ఈ బియ్యము బ్యాళ్ళు ఇట్లా ఉన్నాయి, ఇది దీంట్లో ఖరీదైనవి ఉన్నాయి, ఇంకా ఏదో ముడి సరుకు ఉంది, ఏదో బిజినెస్ తీసుకెళ్తున్నాం, ఇదంతా పడే, మరి చచ్చిపోతాం పడేయండి అన్నాడు. అంత పడేశారు, ఏడ్చుకుంటూ పడేశారు, దుఃఖపడుతూ పడేశారు, అన్నీ ఏమేమి తీసుకెళ్ళి అన్నీ పడేశారు. తర్వాత ఇక్కడ నాయకుడిని గుర్తిరేడు, ఇక్కడ ఎవడో పడుకున్నట్టుందే అని చూశారు. కింద ఉన్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. ఎవరో నువ్వు నిద్రపోతున్నాడు చెప్పాడు. ఇలా అన్నాడు ఒక మాట ఒక సేవకుని, ఓ ఈ నిద్రపోతా, నీకేం వచ్చింది రా, ఈ గాలేంటి, తుఫానేంటి, అలలేంటి, ఈ పరిస్థితి ఏంటి? ఈ ఓడలో ఉన్న వాళ్ళు ఈ వంతున రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటే, ఉన్న సరుకులని సముద్రంలో పడేస్తుంటే గురక పెడతా నిద్రపోతున్నావు, నీకేంది అసలు? నాకేం అర్థం అట్లా, నీ దేశం ఏంది, నీవేంది? ఇలా కళ్ళు పులుక్కుంటే, బహుశా నేను అంటున్నాను అలాగా కళ్ళు పుట్టుకుంటే ఇలా చూసి నా వల్లనే ఇది జరిగింది అన్నాడు చెప్పాడు. వాళ్ళకి ఎంత కోపం వచ్చింటుందో. మరి ఏం చేయమంటావు నాయనా, నీకు నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నట్టు చేశారు. చూసారండి, ఆ ఉపత్తిని వారు ప్రాణాలలో రక్షించుకున్నాం, సరుకులు పోతే పోయినాయని. మరి ఆ శాపం మామి ఉండదు, మీకు మేలు జరుగుతుంది. ఇదంతా విరుద్ధం. దేవుడు ఒకటి చెప్తే నేను ఒకటి చేస్తున్నా అని చెప్పాడు. నేను అనుకుంటున్నా, ఓడలో ఉండే వారందరికీ సువార్త చెప్పాడు. భూమిని ఆకాశంను సృష్టించిన సృష్టికర్త దేవుని సేవకుని నేను, ఆయన ఆడి బొమ్మన్నాడు, నేను ఇట్టు వస్తున్నా, అందుకు ఇది జరిగిందని చెప్పాడు. ఆయన పేరు యెహోవా అని చెప్పాడు. వారందరి మనోనేత్రములు వెలిగించేలాగా దేవుడు అక్కడ వారికి సువార్తను ప్రకటించాడు. ఎత్తాడు, సముద్రంలో వేశాడు, నిమ్మలమైంది, వీళ్ళు గమ్యానికి చేరారు. చాలా జాగ్రత్త గమనించాలి. పట్టబడేంత వరకు ఒప్పుకోలేని వారిగా మనం చూస్తున్నాం. ఆకాను పట్టబడ్డాడు, అందరూ రాళ్లతో కొట్టి చంపారు. ఆ సంగతులు మనకు తెలుసు. ముందు చెప్పిన వాడు, ఎక్కడుందిరా బాబు, ఎక్కడ పెట్టావు, ఏం చేసావు, అసలు ఏం తెచ్చుకున్నావు, నువ్వు తెచ్చిందేంటి? ఆకానును గుర్తుపట్టడానికి యెహోషువ అసలు ఎంత వేదనపడి ఉంటాడో. బహుశా వ్యక్తిని గుర్తుపట్టాడు. తర్వాత ఆ వ్యక్తిని చంపినట్టుగా, తనకు కలిగిన వారిని చంపినట్టుగా మనం చూస్తున్నాం. అతిక్రమములు దాచిపెట్టాడు. ఏనండి, ఇస్కరోతు ఏదో ఒప్పుకున్నాడా లేదా? మా అక్కోళ్ళు చెప్పండి, ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడా లేదా? ఈయన అడుగుతున్నారు. ఒప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? అయిపోయింది. ఇక నువ్వు ఆయన ఏ రీతిగా ఉన్నది ప్రవచనం అనుకోండి, తర్వాత సంగతి. ఆ ఒప్పుకోలలో ఏమన్నా క్షమాపణ ఉందా? ఒప్పుకోలలో పశ్చాత్తాపం ఉందా? ఒరే అయిపోయిందిరా, నీకు ఇప్పుడైనా యేసు ప్రభువు నమ్ముకో. మరి ఏం చేయమంటావు? యేసు ప్రభువా, నా పాపాలు క్షమించు, నీ రక్తం పరలోకానికి పోతావు. అదే చెప్పేది మనోళ్ళు కూడా. వీడు తాగి తిరిగి తలకు పోసుకొని ఆనందించి అనుభవించి, దేవుడు అంటే లెక్కలేదు, వాక్యం అంటే లెక్కలేదు, మందిరం అంటే లెక్కలేదు, సేవకుడు అంటే లెక్కలేదు, ఏలడగా వెగతాళిగా ఉన్నాడు. వాడిగా అనేక రీతిలుగా తిన్నాడు, తాగాడు, సుఖించాడు, జీవించాడు. ఒరే ఇప్పుడన్నా నమ్ముకోరా. నిజమైన పశ్చాత్తాపం పలుకురంటే, యేసు ప్రభువా నేను పాపిని క్షమించు, పరలోకానికి వెళ్ళావులే, ఒక ఆత్మ రక్షించబడిందిలే. సంతోషపడుతున్నారు చాలామంది సేవకులు. జాగ్రత్త. దేవుని మాటల వైపు మనం ఎట్లా ఒప్పుకోవాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందడు. వినండి పిల్లారా,
ఆదాము అతిక్రమణను దాచిపెట్టాడు, ప్రభు పనిష్మెంట్ ఇచ్చాడు, అది మన కొరకే. వినండి, ఆకాను దాచిపెట్టాడు, దాని వలన నష్టపోయాడు. ఒప్పుకున్నాడు కానీ వినండి, పట్టబడ్డ తర్వాత ఒప్పుకున్నాడు, దానివల్ల ప్రయోజనమేమి? జాగ్రత్త. ప్రేమ కలిగిన దేవుడు అదే చెప్తున్నాడు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరము ప్రత్యక్షము కావాలి. వారి వారి క్రియల చొప్పున పిల్లలు ప్రతిఫలాన్ని ఇవ్వదు. మహిమ, మెప్పు, ఘనత, కిరీటాలు, బహుమానాలు నమ్మి నమ్మకంగా జీవిస్తున్న వారికి ప్రభు ఇవ్వగా, నమ్మని వారికి వేదన, దుఃఖం, బాధ, నిట్లూర్పు, అగ్ని ఆరదు, పురుగు చావదు. పిల్లలు గమనించాలి. దానియేలు గ్రంథంలో అన్నాడు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకు, నిత్యము హేయులగుటకును అనే మాట మనం చూస్తాం. కొంతమంది నమ్మాను అనుకుంటున్నారు, బాప్తిజం తీసుకుంటే నమ్మాను అనుకుంటున్నారు, పాట పాడితే నమ్మాను అనుకుంటున్నారు, బలలో పాలు పంపులు గెలిగితే నమ్మాను అనుకుంటున్నారు. మాదిరికరమైన జీవితం చాలా మందిలో లేనట్టుగా మనం చూస్తాం. మారుమను తగిన ఫలములేవి? ఫలములు లేవు. తల్లిని ప్రేమించవు, తండ్రిని ప్రేమించవు, అత్తను ప్రేమించవు, మామను ప్రేమిస్తావు. హృదయంలో దాగి ఉంది కోపం, అసూయ, కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, పగ, ద్వేషం. ముఖం చూడనంటావు, కళ్ళేపు దొక్కనంటావు, నేను మాట్లాడానంటావు, నేను తగ్గించుకుని అంటావు, నా స్థితి ఏందంటావు. మరి మైక్ తీసుకుంటే నేను ఉండాలేనయ్యా, నేను బతకలేనయ్యా అని బాధపడతావు. ఇది మాదిరి అది ఆట పాడతావులే, ఏడ్చేసి ప్రార్థన చేస్తావులే. అత్త కన్నం పెట్టలేని, మామ కన్నం పెట్టలేని, వినండి, కోడలను ప్రేమించలేని నువ్వు ఒక విశ్వాసిగా ముందుకు సాగుతున్నావు. పశ్చాత్తాప మనసు లేని స్థితి చాలా మందిలో మనం చూడగలం. నమ్మినామనే స్థితి, నమ్మకం వారిలో మారుమరు తగిన ఫలములు లేని వారిగా చాలా మందిని మనం చూస్తున్నాం. ఏదో నీ వరకు నువ్వు ఏడ్చి, నువ్వు వరకు నువ్వు పశ్చాత్తాపడి, నువ్వు వరకు నువ్వు బైబిల్ చదువుకొని, నువ్వు వరకు నువ్వు ప్రార్థన చేసి, నువ్వు వరకు రొట్టె విరిచి, నువ్వు వరకు నువ్వు జ్ఞాపం చేసుకొని నీ దేవుని నమ్ముకున్న పరలోకానికి వెళ్తా నువ్వు అనుకుంటే సరిపోదు. ఆత్మఫలములలో ఉండే 9 మనలో ఉండాలి. అప్పుడే నువ్వు నమ్మావనడానికి, నేను నమ్మానడానికి రుజువు అనే సత్యాన్ని గమనించాలి. పిల్లలు గమని మారుమరు తగిన ఫలములు ఫలించాలనే సత్యాన్ని జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. దైవ గ్రంథంలో మనం చూస్తున్న మాటల వైపు మీరు మనసు పెట్టాలని ప్రభు పేరిట నేను కోరుతూ ఉన్నాను. ఏంటంటే పిల్లరా, ఆకానబడిన వ్యక్తి ఎంత ఉపత్తిని ఎదుర్కొన్నాడు. 36 మంది యుద్ధ వీరులు మరణించడానికి దేవుని సేవకుడికి, ఇశ్రాయేలు ప్రజలకు దుఃఖాన్ని మిగిలించాడు. అపజయం, అడుగుపెట్టిన స్థలం ఇస్తానన్నాడు ప్రభు. అడుగుపెట్టిన స్థలం ఇస్తానన్నాడండి. 36 మంది యజమానులు చనిపోయిన సోదరులు అయిపోయారు. వేదన లేదు, దుఃఖం. కారకుడు ఒక్కడే. బంగారు చూశాడు, వెండి చూశాడు, వస్త్రాన్ని చూశాడు, దొంగిలాడు, బొంకాడు, తెచ్చుకున్నాడు, గుంతలోరాడు, పాతి పెట్టాడు, దాచిపెట్టాడు. అనుభవించాడా? బంగారు అనుభవించాడు? చెప్పండి అమ్మా. బంగారు వాడుకున్నాడా? ఎండి వాడుకున్నాడా? వస్త్రాలు వాడుకున్నాడా? చూసి మురిసిపోయాడేమో బహుశా, అంతే. అది ఒకసారే చూసింటాడు తెచ్చుకొని కూడా. అప్పుడు కూడా భయంగా తెచ్చుకొని ఉంటాడు. ఎవడు చూస్తాడో మళ్ళీ యుద్ధ వీరుల్లో ఇంకా సైన్యానికి వెళ్ళిన వాడు ఎవడు చూస్తాడు అన్నట్టుగా గబక్కిన పెట్టిన దాంట్లో గుంత తీసి గబక్కిన పాతి పెట్టేశాడు. ఎవరికి తెలియకుండా ఆయన డైరీ దగ్గర పెట్టుకున్నాడు. మరణమును కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మరొక మాట చూడండి, దాడిపోదాం. వాక్యం మీద మీ మనసు ఉంచాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. పిల్లరా, వాక్యం మీద మీ మనసు ఉంచండి. మరొక మాట చూద్దాం. చూడండి, దాడిపోదాం. చూడండి, వాక్యం మీద మీ మనసు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. పిల్లరా గమనించాలి. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చూస్తారా? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. దిగి తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా. చూశారండి, ఎంత అద్భుతమైన మాట అండి. చూశారు, నాడు దినాలలో హోలీ స్పిరిట్ను గురించిన చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. మధ్యాహ్నం ఆరాధన మెసేజ్, 2వ మెసేజ్, ఇప్పుడు మెసేజ్ కూడా యూట్యూబ్లో ఉంటుంది, మీకు అందుబాటులో మీరు చూడవచ్చు. సరే, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నా మనస్సు నీతో కూడా రాలేదా?
సేవకుడు అంటున్నాడండి, నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? ఎక్కడికి వెళ్ళావు? చదవండి, ఇంకేమన్నా చూడండి అక్కడ. సంపాదించుకొనుటకు ఇది సమయమా? నిందరూ మాట్లాడుతున్నా, గెహాజీ పరిగెత్తి తెచ్చుకుంది ఏంటి చూసారండి? బ్రదర్లకు వాక్యం బాగా తెలుసండి, సరైన సూత్రం చెప్పారు చూసారా? రైట్, దేవుని వాటిలో వైపు మనసు పెట్టాలి. తను పరిగెత్తి తెచ్చుకుందేంటి? ఏమో అనుకున్నాడు. ఎలీషా వద్దన్నాడు. ఒరేని ఏంటి, నేను ఆయన దగ్గర పని చేసి నాకైనా పనికి వస్తాయిగా, అసలు వద్దంటాడేంటి, నాకేం వద్దంటాడేంటి, మేము ఇన్ని రోజులు పని చేస్తున్నాం, మాకైనా ఉపయోగపడతాయిగా అన్నట్టు వెళ్ళాడు. అబద్ధం చెప్పాడు. ఇంకొకళ్ళు వచ్చారు, కావాలంటున్నాడు, ఒరే అదే అధికంగా తీసుకెళ్ళన్నాడు చెప్పాడు. దేవుని మాటల వైపు మనం సంపాదించుకొనుటకు చెప్పండి, ఇది సమయమా? గెహాజీ సంపాదించుకొనుటకు ఇది సమయమా? దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎంతో వేదనతో చెప్పాడండి ఎలీషా, నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? ఏమనుకో, దేశప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎత్తమ్మా నమ్ముకున్న వాళ్ళు. నమ్మకపోతే ఎత్తండి, పైకి ఎత్తండి, పూర్తిగా ఎత్తండి తలలా. రైట్, మంచి దేవుడికి సో మనం ఎక్కడికి వెళితే అక్కడి దేవుని మనస్సు మనతో వస్తుందా రాదా? చూసారండి, నువ్వు సీరియల్ చూస్తున్నావు, దేవుని మనసు నీతో ఉంటుందా ఉండదా? గుండె పగిలిపోయిందండి గెహాజీతో. ఎలీషా నా మనస్సు నీతో కూడా ఎక్కడికి వెళ్ళలేదు, నేను బయట పిచ్చి వేయాలి వేస్తున్నావు. నువ్వు ఏం చేసావు, ఏం తెచ్చుకున్నావు నాకు తెలియదు. నీకటి తెలుసు, ఈయనకటి తెలుసు, అంతఃపురంలో ఉన్న ఎలీషాకి ఇదంతా తెలుసు. దేవుని ఆత్మ ఆధీనంలో, దేవుని ఆత్మ స్వాధీనంలో నాటి దినాల్లో పనిచేసిన పరిస్థితులు మనం చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలలోని ఆత్మ అనే మాటల గురించి రాయబడింది. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన, భూమి నిరాకారంగా శూన్యంగానే ఉండేను, దేవుని ఆత్మ చెప్పండి జలములపై. ఎంత మంచి మాట, ఆత్మనే మాట దైవ గ్రంథంలో. చాలామంది రకరకాల పరిస్థితులు నేటి దినాల్లో బోధిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎలీషా చెప్పిన ఆత్మ ఏంటి చెప్పండి? నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఓల్డ్ టెస్టిమెంట్లోనే, పాత నిబంధనలోనే అంత గంభీరమైన మాట చెప్పాడు. గెహాజీ గుండె పగిలిపోయింది. దేని కొరకు పాకులాడావో, దేని కొరకు తెచ్చుకున్నావో, నయమాను ఏమైతే పోగొట్టుకున్నాడో దాన్ని నువ్వు తిరిగి పొందుతావని చెప్పాడు. చనిపోగానే పనిష్మెంట్ అనుభవిస్తావు. చూశారండి, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒప్పుకున్నాడా లేదా గెహాజీ? ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు ఒప్పుకున్నాడు? గెహాజీ అన్నప్పుడు లేదయ్యా అబద్ధం చెప్పకన్నా. కొంతమంది తీయకుండా మాట్లాడకుండా చూడకుండా నాకు తెలియదు, నాకేం తెలుసు అంటుంటారు. కొంతమంది వాటిస్తూ ఉంటారు, నాకు తెలియదు, నేను చూడలేదు అంటుంటారు. కొంతమంది చేసేదంతా చేసేది మొత్తం తెలుసు, వాళ్ళకి తెలియదు అంటుంటారు. రండి 50వ కీర్తనలోనికి వస్తారా? 50వ కీర్తన 21 వచ్చిన చదువుతారా? 50వ కీర్తన 21 వచ్చిన. చేసినను నేను మౌనినై ఉంటున్నాని, అందుకు నేను కేవలం నీ వంటి వాడవని నీవనుకొంటివి. అమ్మా చూసారా, ఎవరంటున్నారు ఈ మాట? దేవుడా, ఇట్టి పనులు చేసినా నేను మౌనంగా ఉన్నా. ఏందిరా, ఏంది? రోజుకు 3 సీరియళ్ళు చూస్తున్న దేవుడు యేసుప్రభు ఏం అనట్లేదా? సెల్ ఫోన్లో చూస్తున్నా, టీ పెట్టుకొని చూస్తున్నా, ఏమా నేను ఎట్టున్నా ఆయన నన్నేమే కేవలం నీ వంటి వాడవున్నా అనుకుంటున్నావు. జాగ్రత్త. ప్రేమ కలిగిన దేవుడు ఇలా వ్యక్తి పనులు చేస్తున్నా నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, దయాలత్వం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. వాస్తవే,
ఆయన ప్రేమ కలిగిన వాడే, దయాలత్వం కలిగిన వాడే, మంచితనం కలిగిన వాడే. కానీ వినండి పిల్లారా, గమనించాలి, ఆయన వేసే శిక్ష కూడా అలానే ఉంటుంది. జాగ్రత్త. నమ్మానన్నట్టుగా ఉన్నాయేమో. ఇట్టి పనులు చేసిన నేను మౌనంగా ఉన్నాను అనుకున్నావు. త్రాగుబోతుగా ఉన్నావా, దొంగగా ఉన్నావా, వ్యభిచారిగా ఉన్నావా, అబద్ధికుడిగా ఉన్నావా, మోసగాడిగా ఉన్నావా, నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నావా, లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ సాతాను సంబంధిగా ఉన్నావా, ఎట్టి పనులు నువ్వు చేస్తున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూసేవాడు, అన్ని రికార్డు చేసుకుంటాడు. చదవడానికి ఇంటి పనులు చేసినా నేను మౌనంగా ఉంటేనని కేవలం నీ వంటి వాడవు నువ్వు అనుకుంటేవి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను దేని ఎదుట? కన్నుల ఎదుట. తలను పైకెత్తాడు. చూసేది దేంతో? కాళ్ళతోనా, చేతులతోనా? దేంతో? నోటితోనా? కన్నులతో. కన్నులతోనే చూస్తావు. చూపించేది దేంట్లో? అబ్బే నేను కాదు, నువ్వు కదా. చూడు, ఫోటో చూడు. ఈ ఫోటోలు నువ్వా కదా? ఈ వ్యక్తి నువ్వా కదా? ఈ తల నీదే కదా? కళ్ళతలు పెట్టుకుని నువ్వా కదా? ఈ బట్టతల నీదే కదా? తెల్ల ఎయిర్స్ నీదే కదా? ఏమ్మా, కన్నుల్లో ఎదుట వరుసగా ఉంచి, చూసారా, వరుసగా ఉంచుతాడంట. గద్దిస్తాడంటున్నాడు. చదవండి ఇక్కడ. వరుసగా ఉంచి గద్దించి దేవుణ్ణి మరుసు వారులారా దీనిని యోచించుకుని లేని ఎడల నేను మిమ్మల్ని అయిపోయింది. అమ్మా ఏమంటున్నాడు? పక్కింటి వాళ్ళని పిలిచి ఇటు రాని ఈ మాట అనండి. సుప్రీంకోర్టుకు పోవాలి. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరికి తెలియదు అనుకుంటున్నావా నువ్వు? నీ పరిస్థితి, నీ విధానము, నీ యొక్క చెవిలో మాట్లాడుకుండేవి, రహస్యంగా చీకట్లో చేసేవి, నువ్వేం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీ విధానం, నీ పరిస్థితి ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. ఒక దినం వస్తుంది, నేను బయట తీసుకొస్తా. ఇంకా అదే అని మీరు చెప్పిన మాట చెప్పాడు. ఏమన్నాడు? ఏందా మాట? చెప్పండి అమ్మా. చూడండి ఎంత కఠినమైన మాట అన్నాడండి. ఇంకొకటి మాట కింద, ఎవడు నిన్ను ఎవడు తప్పించలేడు, ఎవడు తప్పించలేడు. జ్ఞానం, తెలివి, డబ్బు, ఆస్తి, అంతస్తు. అరే ఈ కేసు నుంచి బయటికి పోవాలంటే మనకు రాజకీయ నాయకులు అండ ఉండాలరా అనొచ్చు. అక్కర్లేదు అప్పుడు. అమ్మా రాజకీయ నాయకుల అండ నీకు అవసరం ఉండదు. వినండి, సర్వసృష్టి నిర్మాణకుడు, గాలినిచ్చినవాడు, నీరునిచ్చినవాడు, ఆహారాన్నిచ్చినవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు, సజీవ లెక్కలో ఇచ్చినవాడు, ప్రాణభక్తులుగా జీప చేసినవాడు ఆ దేవుడు ఇలా అంటున్నాడు, నేను చీల్చివేస్తాను అంటున్నాడు. మారు మనసు పొందుటకు దేవుడు నిన్ను ప్రేరేపిస్తే, రక్షణ పొందుటకు ప్రేరేపిస్తే, యేసుక్రీస్తుకు హృదయం ఇవ్వడానికి ప్రేరేపిస్తే, హృదయాన్ని కఠినపరుచుకొని ఈ లోక సంబంధమైన తుచ్చమైన వాటికి బానిసై, దాసుడవై తీర్మానం చేసుకోవడానికి, రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి, బాప్తిసం తీసుకోవడానికి ఆలోచన చేసే వ్యక్తిగా ఉన్నావు. తుచ్చమైన వాటికి లోబడి దేవుడు చీల్చివేయక ముందే అతిక్రమములు దాచిపెట్టుకొని ఉంటే కుదరదు. వాటిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలని ప్రభు కోరుకుంటాడు. దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు చెప్పండి కనికరం పొందుతాడు. విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఎంత మంచి మాట అండి. చెల్లి, తమ్ముడు, బాబు, మైక్ ద్వారా నా ప్రియ తల్లిదండ్రులారా, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, దేవుడు నిర్దోషి, దేవుడు నిష్కలంకుడు, దేవుడు ఎలాంటి వాడు? ప్రేమ కలిగేవాడు, జాలి గలవాడు, కరుణ కలిగినవాడు, ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు. కానీ తగు సమయం వరకే. ఏందిరా చెయ్యిర కొట్టావంటే ఎందోడని చూసి అని అంటారు కదా. ఒరి ఏందిరా తలకాయ పాలు కొట్టినవేందిరా, చచ్చిపోతే మరి కోపం వచ్చింది. ఇక ఎంత చెప్పినా వినకపోతే ఏం చేశాడు? చెయ్యి ఎరగొడతాడు కోపం వస్తే. మనిషి చేతులు కాళ్ళు ఎరగొట్టి హాస్పిటల్లో ఏంటంటే మా ఆయన కొట్టాడులే, నా భార్య కొట్టింది అన్నట్టు చెప్తున్నారు చాలామంది. అవునుగా చెప్పండి అమ్మా అంటారు. చెప్తున్నా మీరు పాల్గొట్టిందా అని అనట్లేదు. జరిగిన పరిస్థితులను బట్టి అలా చెప్తా ఉన్నా. కానీ ప్రేమ కలిగిన దేవుడు ఇలా అంటున్నాడు, నేను చీల్చివేస్తా, ఎవడు మిమ్మల్ని తప్పించలేడు. ఎవడు తప్పించలేడు, ఎవడు నిన్ను తప్పించలేడు. దేవుడి మాటల వైపు మనసు పెట్టాలి. వాక్యం ఎంత చక్కగా తెలియజేస్తుందనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఆకాను దాచిపెట్టాడు. వినండి పిల్లారా, గమనించాలి. ఆదాము దాచిపెట్టాడు, గెహాజీ దాచిపెట్టాడు. వినండి, కొత్త నిబంధనలోనికి రండి. అననీయ సప్పీరా ఏం చేశారు? దాచిపెట్టారు. ఓల్డ్ టెస్టిమెంట్లో అలా జరిగింది.
దేవునికి ఇస్తానన్న దశమ భాగం, దేవునికి ఇస్తానన్న 10వ భాగం, దేవునికి ఇస్తానన్నది ఇవ్వకపోతే ఏమవుద్ది? ఏమ్మా, 1,00,000 ఇవ్వాలనుకుంటారు, 1,00,000 ఏం చేసుకుంటారు? ఆయన షావు కూడా ఉన్నాడు మన సంఘాల్లో. 1,00,000 ఎందుకు ఇవ్వాలి అన్న తలంచ ఆ మాటలు రావచ్చు. వినండి పిల్లలు, గమనించాలి. ఆలోచన చేశారు, 1,00,000 ఇద్దామనుకున్నారు. భార్య చెప్పిండొచ్చు బహుశా, ఎందుకంటే అక్కర్లే సలహా ఇస్తారుగా. 50,000 ఇంకా దేనికైనా పనికొస్తుందంటే నువ్వు బంచోడివే అంటే ఏమో వాళ్ళు తినే ఉండే డబ్బులు లక్షలు బ్యాంకులో మూలుగుతున్నాయి, సంఘం డబ్బులు ఇచ్చేం చేస్తాం, ఒక 50,000 ఇద్దాము. నువ్వు నేను ఒకటే మాట ఉండాలన్నాడు. పాపం అననే వచ్చాడు ముందు. ఏందయ్యా బాగున్నా వందనాలు చేశాడు. ఏంది పొలం ఇంతకే అన్నారా? 50,000కే అన్నా. కింద పడి చచ్చిపోన్నాడు. అండి చచ్చిపోయలేదు, చెప్పండి అమ్మా. చచ్చిపోయాడు. ఆ సంగతిని ఏకీభవించా. చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డారు కానీ సత్యం చెప్పడానికి ఇష్టపడ్డా. వచ్చింది తేలేదు పాపం. అన్నా పేతురన్న వందనాలమ్మా, బాగున్నావా? ఇది పొలం అమ్మిరుగా, ఎంత కమ్మారు? 50,000 అంటారా? నువ్వు కూడా చచ్చిపోన్నాడు. అంతే. దేవుడు అనే మాట ఇంత సులభంగా ఉంటుంది. నిజమండి, దేవుడు అనుకుంటే దోగాడుతూ తిరగాలి, జాగ్రత్త. దేవుడు అంటే లెక్కలేదు చాలామంది. దేవుడు అనుకుంటే దోగాడుతూ తిరగాలి. మనలో ఉన్న శరీర ప్రతి అవయాని మీద అధికారం కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. డాక్టర్లన్నీ పంచుకొని స్కానింగ్లు తీసి టెస్టులు తీసి మాకేందో అర్థం కావట్లేదయ్యా, ఇక్కడ కాదులే హైదరాబాద్ పోండి, బెంగళూరు పోండి, చెన్నై పోండి అంటారులే. చెప్పండి అమ్మా, పరమ డాక్టర్ ఎంత చక్కగా దీన్ని నిర్మించాడు చూసారా? కళ్ళు చూడడం, నోరు మాట్లాడడం, చెవులు వినపడడం, మెదడు థింక్ చేయడం, హార్ట్ కొట్టుకోవడం, కాళ్ళు నడవడం, చేతులు పట్టు. ఏంటిది ఈ అవస్థ? దైవ సంకల్ప. నీ హస్తములు నన్ను నిర్మించి ఉన్నాను. మన నిర్మాణకర్త మన ప్రభు అయినా మన కాలగతులే ప్రభు వశంలో ఉన్నాయి. ఎందరికి వందనాలు చెప్తున్నా. వందనాలు చెప్పండి అమ్మా. వందనాలు అంటే ఏంటి? ఉరిని చూస్తారట. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నా ప్రియతరులారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. న్యూ టెస్టిమెంట్లో కూడా చెప్పాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఇలా అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరచుటకు మీరెందుకు ఏకీభవించి. చూశాడు, నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎలిసే చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? ఏకీభవించారండి, ఏకీభవించారు. దాచుకున్న ఆకాను, దాచుకున్న పిల్లలు గమనించాలి. గెహాజీ దాచుకున్న, ఆదాం దాచుకున్న, అననీయ ఏం సంపాదించుకున్నారండి? అతిక్రమంలో దాచివాడు చెప్పండి వర్ధిల్లడు. ఏం చేయాలి చెప్పండి? చెప్పండి అమ్మా. ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే 2, విడిచిపెడితే 3. చెప్పండి, వర్ధిల్లుదాం. మనసులో పెట్టుకుంటే చాలామంది అంటారు, ఎవరికి చెప్పుకోకుండా కడుపులో పెట్టుకున్నానన్న 5 సంవత్సరాలు కన్న కడుపు పెట్టుకోక ఏం చేస్తామంటే. కొంతమంది నీకే చెబుతున్నా ఎవరికి చెప్పమాకంటారు. ఆంబోయి నీకే చెబుతున్నా ఎవరికి చెప్పమాకంటారు. ఆంబోయి నీకు చెప్తున్నా ఎవరికి చెప్పమాక, మన ఇద్దరికే తెలుసు అంట, ఒట్టిదే. అప్పటికి ఊరంతా తెలిసిపోయింటుంది. ఏందండి ఏందో అంటే, ఏందో ఫలానా ఊర్లో ఏంది రాత్రి ఎవరో చనిపోయారంట అని అడిగితే, నాకు రాత్రి తెలుసండి అంటుంది. ఏమా ఓరి నీకెడ తెలుసు? నాకు తెలియంది అంతే. 2 పిల్లారా ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఏదో ట్రైన్ వచ్చింది కదా, ఏదో ఫాస్ట్ వెళ్ళే ట్రైన్. దానికంటే ఫాస్ట్ వెళ్ళేది ఏంటి అంటే మాట. తల్లులారా జాగ్రత్త, దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు ఆరాధిస్తుంటే, నువ్వు స్తుతిస్తుంటే, నువ్వు మహిమపరుస్తుంటే, నువ్వు కీర్తిస్తుంటే, నువ్వు విజ్ఞాపన చేస్తుంటే, నువ్వు ప్రార్థిస్తుంటే, నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు రోధిస్తూ ఉంటే, నీ మొర విని, నీ విన్నపాలు విని, నీ ప్రార్థన విని సహకరించాలని మనసుతో ప్రభు ఉన్నాడంటే, అయోగ్యత కలిగి, అపరిచిత కలిగి, హృదయంలో దేవునికి విరోధమైన అపవిత్రత ఉండి దాచిపెట్టుకొని ఏ పాపాన్ని దాచిపెట్టుకున్నావో, ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, ఆరాధన చేసినా, రొట్టెలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, పరిచయం చేసిన ప్రయోజనం లేనే. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి.
దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు చెప్పండి వర్ధిల్లడు, 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 వర్ధిల్లడు. ఊరికి అలా గుర్తు చేస్తాను. వినండి, 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో వినండి పిల్లలు, మనందరికీ తెలిసిన మాట. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త దావీదు కాడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? దావీదు దగ్గరికి వచ్చాడు. ఏమి రాజా, బాగున్నావా? రాజ్యం ఎలా ఉంది? రాజ్య పాలన ఎలా ఉంది? రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్తే చాలా అద్భుతం, ఆశ్చర్యం అని చెప్పాడు. ఇలా చెప్తూ అన్నాడు, ఒక విషయం నీతో మాట్లాడాలని వచ్చానండి. ఏమన్నాడు? ఇలా అన్నాడు, ఒక అన్యాయస్తుడికి, ఒక బీదవాడికి, ఒక దిక్కులేని వాడికి, ఒక ధనవంతుడు ఇలాంటి నేరం చేశాడంటే సింహాసనం మీద నుండి లేచి ఇలా అన్నాడు, ఎవడు వాడు? నిశ్చయముగా అట్టి తప్పు చేసిన వాడికి మరణమునకు పాత్రుడు అన్నాడు. దేనికి పాత్రుడు అన్నాడు? నాతానే దేవుడు పంపించాడు కనుక ఇలా అన్నాడు, దావీదు కూర్చోవా కూర్చో అన్నాడు. కూర్చో, ఆ నరుడవు నీవే. చూశారండి, నాతాను అన్న మాటకి దావీదు అనుకుంటే దావీదు నాతానును ముక్కలుగా నరకగలడు. అంత సైన్యము, సమూహము, ఆయుధాలు ఉన్నాయి. కానీ దావీదు ఎవరికి భయపడ్డాడు? ఆ నరుడవునివే, ఆ దుర్మార్గుడవునివే, ఆ దిక్కులేని ఆ వ్యక్తికి, ఆ అనాథకి, ఆ పీరకి చేసిన వ్యక్తివి నీవే. తప్పు చెప్పినప్పుడు ఏం చేశాడు? 32వ కీర్తన అప్పుడే రాశాడు. 32వ కీర్తన 5వ వచనం చదువుతారా? 32వ కీర్తన 5వ వచనం. 32వ కీర్తన 5వ వచనం. 32:5 చూడండి. 32వ కీర్తన 5వ వచనము. కప్పుకొనక ఒప్పుకొంటిని. చూసారు ఏం చేస్తున్నాడు? అమ్మా ఏం చేస్తున్నాడు? ఒప్పుకున్నాడు. వినండి, దావీదు తప్పు చేశాడు కదా, దావీదుని దేవుడు క్షమించాడు కదా. అమ్మా వినండి, దావీదును దేవుడు క్షమించాడు, కానీ చెప్పులు లేకుండా పరిగెత్తాడు. ఆలోచన చేసావా? పుట్టిన బిడ్డ చచ్చాడు, ఆలోచన చేసావా? కుమారుడే తండ్రిని చంపడానికి ప్రయత్నం చేశాడు, ఆలోచన చేసావా? పనిష్మెంట్స్ కావాలి, వేదనతో, దుఃఖంతో, నిట్టూర్పుతో. ఎనిమిది పిల్లలు గమనించాలి. తండ్రి సింహాసనాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు. నీ ఇంటి వాడే నీ మీద ఏలుబడి చేస్తాడు, శత్రువులు అవుతాడు. నువ్వు రహస్యంగా చేసావన్నా బహిరంగ చేస్తారన్నాడు. చూసారండి? ఇప్పుడు చెప్పండి, ఏమి విత్తుతావో అదే పంటను కోశాడు దావీదు. నా మూర్ఖత వల్ల కలిగిన గాయములు, నా బలము వేసవి కాలములో వెండినట్లు ఎండిపోయింది దేవా, ఎండిపోయానయ్యా. వేదన పడుతూ, దుఃఖపడుతూ రోధిస్తా ఉన్నాడు. నీ ఎదుట నా పాపములు ఏమంటున్నాడు? 32వ కీర్తన 2వ వచనం. 32వ కీర్తన 2వ వచనం. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడువాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 5వ వచనం చదవడు, దాడిపోదాం. నా దోషములు కప్పుకొనక అండి. చూశారు? కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొంటిని. 51వ కీర్తన కూడా అప్పుడే రాశారు. ఈ సోపుతో నన్ను కడిగేయ. ఇలా అన్నాడు, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయద్దు, నీ రక్షణ ఆనందము నా యొద్ద నుండి తీసివేయద్దు, నీ యొక్క పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయమాకయ్యా. వేదనపడ్డాడు, దుఃఖపడ్డాడు, రోధించాడు. తలలోంచండి, కాళ్ళు మండి ప్రార్థన చేద్దాం. సమయం లేదు, దాడిపోదాం. ముందుకు ప్రార్థన చేస్తాం. తలలోంచండి, కాళ్ళు మండి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, మైక్ ద్వారా ఇంటి నా ప్రియ సోదరి సోదరులారా, ఆదాము హృదయంలో పాపమును కప్పుకున్నాడు, ఆకాను కప్పుకున్నాడు, గెహాజీ కప్పుకున్నాడు. అతిక్రమంలో దాచిపెట్టిన ఆదాము, గెహాజీ, ఆఖాన్, అననీయ, సప్పీరా, దావీదు కూడా దాచిపెట్టాడు. కానీ దేవుడు సేవకుడు ద్వారా మాట్లాడగా పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. శిలువ మీద దొంగ కూడా ఇలా చెప్పాడు, నాయనా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, చేసిన నేరాన్ని అనుభవిస్తున్నామని చెప్పాడు. పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు శిలువ మీద దొంగ.
తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేశాడు, నీ కుమారుడిని కాదు, యోగ్యుడని కాదని చెప్పాడు. పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, అంటే ప్రాధాయపడ్డాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు, శిలువ మీద దొంగ పశ్చాత్తాపడ్డాడు. దావీదును క్షమించాడు, శిలువ మీద దొంగను క్షమించాడు, తప్పిపోయిన కుమారుని క్షమించాడు, నిన్ను క్షమించాలని కోరుకున్నాడు. ఆకానుకు కట్టిన గతి మనకు పట్టకూడదని కోరుకున్నాడు. అననీయ సఫీరా గెహాజీకి పట్టిన స్థితి మనకు పట్టకూడదు. ఒప్పుకుంటావా? నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, ఆరాధన చేస్తావు, ఒప్పుకుంటావా? తల్లి, ఏ లోపం ఉంది, ఏ బలహీనత ఉంది, ఏ విధేయత ఉంది, ఏ పాపం ఉంది, ఏ అపవిత్రత ఉంది, ఏ దుర్మార్గత ఉంది, ఏ చెడుగు ఉంది, ఒప్పుకుంటావా? మనుషులకు చెప్తే 10 మందికి చెప్తారు, దేవునికి చెప్తే ఆయన క్షమించి నిన్ను పరిశుద్ధపరచు. బాబు, ఒప్పుకుంటావా? అతిక్రమంలో దాచువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడ కనికరం. నీలో ఏముంది, నాలో ఏముంది? మన హృదయ రహస్యములు ఎరిగినవాడు ప్రభు, మనతో ఉండేవాడు ప్రభు. ఒకసారి ఆలోచన చేస్తే మనలో దేవునికి విరోధం ఏమైందో మనకు తెలుసు, ఏముందో తెలుసు, ఏమి దాచామో, ఏమి కప్పిపెట్టామో మనకు తెలుసు, దేవునికి తెలుసు. ఒప్పుకుంటే వర్ధిల్లుతాము, కప్పుకుంటే దేవుని ఉగ్రతను అనుభవిస్తాం. నమ్మిన వారికి మంచి తీర్మానం చేసుకొని ఈ కూడికలను బయటకు వెళ్ళాలని కోరుతున్నాను. నమ్మని వారికి ఎవరైనా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయముగా గుర్తెరిగి మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని కోరు. మన పాపం కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, శ్రమలు, నిందలు, అవమానం, వేలన అనుభవించి 3 మేకలకు వేలాడవేయబడి తన అమూలమైన రక్తాన్ని దారపోషి, తండ్రి వీరేమి చేస్తున్నారో వెరుగను, వీరిని క్షమించమని చెప్పారు. ఒక చిన్న మాట అడుగుతున్నాను, ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, మారు మనసు పొందకపోతే, ఒక చావుకుడిగా అడుగుతున్నాను, ఈ రాత్రి నేను యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీకు ఒక ప్రార్థన చేస్తాను. ఉన్నారా చెల్లి, తమ్ముడు ఉన్నారా, బాబు ఉన్నారా, అమ్మ ఉన్నారా? భయపడవద్దు. నమ్మని వారు కొంతమంది ఉన్నారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి వెళ్ళకు, హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళకు, నమ్మొచ్చు లేని వాయిదా వేసి వెళ్ళకు. దేవుడు నీతో మాట్లాడితే, హెచ్చరిస్తే, గద్దిస్తే ఇది ఒప్పుకునే సమయం, కప్పుకునే సమయం కాదు. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఉన్నారా ఎవరైనా? తమ్ముడు ఉన్నారా, చెల్లి ఉన్నారా, అమ్మ ఉన్నారా, అయ్యా ఉన్నారా? ఉంటే ఎవరైనా రాత్రి ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడి, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడి ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారా ఎవరైనా? ఇంకా చెల్లి ఉన్నారా, తమ్ముడు ఉన్నారా, బాబు ఉన్నారా? యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. తీర్మానం చేసుకోవడానికి ఇష్టపడిన వారు ప్రభు మీతో మాట్లాడితే భయపడకుండా నేను యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, చేతులు ఎత్తిన వారు చేతులు ఎత్తకపోయిన పర్లేదు, దైవ సేవకులకు కనబడండి, మీ కొరకు ప్రార్థన చేస్తుంది. నమ్మిన వారు ప్రతి బలహీనతను ఒప్పుకొని ఆయన మహిమలో ముందుకు సాగాలని యేసుక్రీస్తు ప్రేమలో తెలియజేస్తుంది. దైవదాసులు తిరిగి ముగింపు మాటలు చెప్పి ప్రార్థన అందిస్తాను. పిలుపును అందించి ఉండగా ఎవరైతే అతిక్రమంలోనే జీవిస్తూ